ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తది స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతికామి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి ఫలితాలు. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము. మీ జాతక బలములో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట గడియలు, లక్ష్మీ గడియలు, పూజ గడియలు, స్థాన గడియలు. ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజితలో 4, అవమానములో 5. కాబట్టి ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా 1, 2, 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి అనుకునే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు అన్ని దగ్గరికి వచ్చి దూరం అయిపోతుంటాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గతములో ఉన్నదాని కాకోకుండా ఇప్పుడు కొంత మెరుగు ఉద్యోగంలో కానీ, వ్యాపారములో కానీ, చేసే వాళ్ళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అయినా కానీ వీళ్ళకి కొంత డెవలప్మెంట్ రావాల్సింది. కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాల్సినవి అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కానీ ఇలా మనస్తత్వము, ఆలోచన విధానము చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళకి బాగా హెల్పింగ్ చేస్తుంటారు. మనస్తత్వం కూడా చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి కళ్యాణాలు, కుటుంబంలో భార్యాభర్తల్లో సమస్యలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. వీళ్ళకి సంతాన సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వీళ్ళకి భార్య వల్ల కొన్ని అతి ఘోరమైన సికాకులు, ఇబ్బందులు కొన్ని కావటం, ఇడిపోవటం, వీళ్ళు కొంత సమస్యలు కొంత లేటుగా కొన్ని సమస్యలు అర్థం చేసుకోకుండా ఆమె తల్లిదండ్రుల మాట ఆమె వినటం, వీళ్ళ తల్లిదండ్రుల మాట ఈయన వినటం, కొంత మూర్ఖంగా ఆలోచన చేయటం, ఇలా సంసారంలో చాలా వరకు మధ్య వాళ్ళు కూడా కొంతమంది చెప్పటం జరుగుతుంటాయి. మధ్య వాళ్ళంటే ఆమె మంచిది కాదు, ఏమో మంచిది కాదు, ఇంకో పెళ్లి చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అని కొంతమంది మాయ మాటలు చెప్పి మైండ్ని డివైడ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీకు భార్యాభర్తల మధ్య గొడవలు, సికాకులు, ఇబ్బందుల్లో ఉండవలసిన వాళ్ళందరూ మీరు ఏ బాధలో పడుతున్నారు, మీకు బాధల నుంచి మీ మీద ఉండాల్సిన గ్రహస్థితులు ఏమున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుగైతే మీ భర్త గారి పేరు, నీ గోత్రం, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ యోగాన్ని బట్టి చూసి అసలు సమస్య ఏముంది, మీరు ఎందుకు ఇడిపోయారు, దానికి కారణం ఏమిటి, అది నీ లోపమా, నీ భర్త గారి లోపమా, లేకపోతే మీకు కళ్యాణం జరిగిన టైమా. కొన్ని కళ్యాణం జరిగిన టైం కూడా మనం మంచి రోజు పెట్టుకుంటాం. ఎందుకంటే కళ్యాణము 100 ఏళ్ల పంట. మనం కళ్యాణం అంటే ఇప్పుడు మనకి ఏ పని చేసినా కూడా ఏదో ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ కళ్యాణం అలా కాదు. కళ్యాణం చేసుకోవాలనుకుంటే దానికి ఇటు బలం ఎంత ఉంది, అటు బలం ఎంత ఉంది అని చూసుకొని స్థితిగతులను చూసి చేసుకోవాలి. కానీ కొంతమంది ఇవన్నీ ఆలోచన చేయరు. ఏదో మనకు వచ్చింది, మనకి పిల్లనిస్తా అన్నారు, అయిపోయింది, ఇక మనం పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా ఉంటారు కొంతమంది. కాబట్టి అదే వాళ్ళు చేసే మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళు చేసుకునే గడియల్లో కొన్ని రావు గడియలు, కొన్ని యమగండాలు, కొన్ని గుళిక గడియలు, కొన్ని స్థాన గడియలు కొన్ని ఉంటాయి. ఇలాంటి గడియలలో మనం కొన్ని తెలుసుకొని కొంచెం మూవ్ అవుతేనే వాళ్ళకి సంసారంలో కానీ, వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళు చేసే పనులలో కానీ సమస్యలు అనేది రావు. సమస్యలు లేకోకుండా చాలామంది జాగ్రత్తలు తీసుకుంటుంటారు. మరి జాగ్రత్త తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఆటోమేటిక్గా కొంచెం ప్రాబ్లం అయింది అనుకోండి, మేము జాగ్రత్తగా తీసుకున్నా కూడా మాకు కొంచెం ప్రాబ్లం అయింది కదండి అని చాలామందికి డౌట్ ఉంటుంది.
కానీ మీరు తీసుకున్న ముహూర్తము టయాలు బాగానే ఉంటాయి. కానీ మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహశక్తులు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. మీ మీద ఉండాల్సిన ఆ గ్రహశక్తులకి మీరు శాంతం చేసుకొని మీరు పెళ్లి చేసుకుంటే మీకు మంచి రోజులు కలిసి వస్తాయి. మీరు చేసే పనులు బాగుంటాయి. మీరు చేసే ఉద్యోగాలు బాగుంటాయి. మీరు ఏది అనుకుంటున్నారో ఆ పనులలో మీరు తప్పకుండా అభివృద్ధిగా పొందుతారు. కాబట్టి ఇప్పుడు మీ జాతక ఫలితంలో చూసుకుంటే వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ, మీరు కొంత రియల్ ఎస్టేట్లో కానీ కొంత పెట్టుబడి పెట్టాల్సింది దగ్గరకు వస్తుంది. ఆ పెట్టుబడి మీ చేతుకుంటే పోయిన తర్వాత అక్కడ లాభ నష్టాలను బట్టి మీరు ముందడుగేయాల్సి వస్తుంది. మరి మీకు పెట్టుబడే లేని వెడల, ఏమి చేయలేని వెడల మన శైలాంశ కూర్చుంటే కొన్ని పనులు జరగవు కదా. మనం చేయాల్సిన కొన్ని యత్నం ప్రయత్నం రా అన్నాడు. మానవ ప్రయత్నం మనం చేయాలి. మనకి భగవంతుడు ఇస్తాడనేది శైలాంశ కూర్చొని 4 గోళ్ల మధ్యలో కూర్చుంటే పనులు జరగవు కదా. మన ప్రయత్నము, మన పని, మన ఆలోచన, మన టైము మనం తెలుసుకోవాలి. మనకి ఎవరో వచ్చి హెల్ప్ చేయలేరు. మనమే మూవ్ కావాలి. మనం బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా అది మన చేతిలోనే ఉంది. కాబట్టి ఈ బాగుపడాలంటే కొంచెం టైం పడుతుంది. చెడిపోవాలంటే సెకండ్ పట్టదు. కాబట్టి మీరు ఏ పనిలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, ఏ గతిలో ఉన్నారో, ఏ విధానాల్లో ఉన్నారో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ వయస్సు, మీ గోత్రము, మీ డీటెయిల్స్ మాకు పంపించిన వెడల మీకు జాతక చక్రం వేసేసి ఎలా ఉందా అనేది చూసి మీకు మొత్తం భవిష్యత్తు మొత్తం మీకు చూసి చెప్పగలుగుతాము. కానీ మీకు ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కూడా, మీ పర్సనల్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించిన వెడల మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. సర్యోధన సుఖినో భవంతు.